రేఖకి అమ్మని కాదనే నిజం తెలిస్తే అయ్యో ఈ ఇంట్లో ఎందుకు పుట్టలేదా అని బాధపడుతుందనుకునేదాన్ని, కానీ ఇన్నేళ్ల అనుబంధాన్ని తెచ్చుకుని వెళ్ళిపోతుందనుకోలేదండి. దానికేం తెలుసు, అది చిన్నపిల్ల. దానికి లేనిపోయి చెప్పి దాని మనసు లక్ష్మియే విరిచేసి ఉంటుంది. లక్ష్మి విషయంలో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి మన లేఖకి ఏ పాపం అంటుకోదు. అది ఏ తప్పు చేయదు. ఇంకా ఆశ మీకుందా? లేక తన భర్త దగ్గరికి వెళ్తుందని అనుకుంటున్నారా? నేను వెళ్తానమ్మా. ఇన్ని రోజులు ఏమైపోయారా? సర్చింగ్ రా. నిద్రాహారాలు మానేసి వెతుకుతున్నాను, అయినా దొరకట్లేదు. దేనికోసం? అందం కోసం. అనుభవించడానికా? అమ్ముకోవడానికి. అందాన్ని అనుభవించడం పాత పద్ధతి, అదే అందాన్ని అమ్ముకోవడం కొత్త పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే ఓ ఫ్యామిలీ టైప్ అమ్మాయిని పడేయాలి, మనకు కావాల్సిన ఫోటోలు తీసుకోవాలి, వాటిని తీసుకొని నెట్లో పెట్టాలి. డబ్బే డబ్బు. ఎంత వస్తుందిరా? ఆ అమ్మాయి అందం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మాయి ఎలా ఉండాలరా? ఇలా అని చెప్పలేం కానీ టోటల్గా హోమ్లీగా ఉండాలి. ఆ అమ్మాయి మొహం చూస్తే ఈ అమ్మాయి తప్పు చేస్తుందా అనిపించాలి. నన్ను క్షమించండి మావయ్య. అయ్యయ్యో, ఏమిటిది? లేమ్మా. తెలుసో తెలియకో ఈ తప్పు చేశాను. దానికి క్షమాపణలు అడిగే ధైర్యం కూడా లేదు. అంత మాట ఎందుకు? తెలుసో తెలియకో తప్పు చేశానని నువ్వే అంటున్నావు కదా. ఏది ఏమైనా నువ్వు రావడమే ఒక శుభవార్త. ఇప్పుడు నువ్వు నాకు చాలా నచ్చావు లేక. ఇదే ధైర్యంతో, ఇదే ఆత్మవిశ్వాసంతో ముందు నుంచి ఉండుంటే నీకు అసలు ప్రాబ్లమ్సే వచ్చుండేవి కావు. ఇప్పటికీ కొంపలే మునిగిపోలేదు. నీ సంసారంలో కలతలన్నీ తొలగించి నువ్వు శ్రీరామ్ సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు ఏం జరిగినా భరించు, ఎంత కష్టం వచ్చినా సహించు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య గారు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఇంట్లో ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం? హే, నీకెవరైనా చూస్తే ప్రాబ్లం, కానీ నాకు నిన్ను చూడకపోతే ప్రాబ్లం. అందుకే అర్జెంట్గా నిన్ను చూడాలి సుధా. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే. నాకైతే ఎలా ఉంది తెలుసా? స్పైడర్ మ్యాన్లా పాక్కుంటూ వచ్చానని, సూపర్ మ్యాన్లా ఎగురుకుంటూ వచ్చాననిపిస్తుంది. కానీ నేను ఓన్లీ జెంటిల్మెన్ కదా, అందుకే ఎలా రావాలా అని ట్రై చేస్తున్నాను. అంత పని చేయకు బాబు. అంటే అంటే నువ్వే వస్తున్నావా? నా వల్ల కాదు. ప్రేమ లోతుల్లో మునిగాక చలివేస్తుంది నువ్వు లేక. విరహంలో నేనున్న హాయ్ అనిపిస్తుంది నీ రాక. సో ప్లీజ్ కమ్. ఏంటి సడన్ గా కవ్ అయిపోయావు? నువ్వు ఇంకా లేట్ చేస్తే లేట్ నేతన్ అయిపోతాను. త్వరగా రా సుధా, ప్లీజ్. ఓకే ఓకే, వస్తున్నాను. బట్ వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. రావడం వరకే నీ చేతిలో ఉంది, వెళ్ళడం కాదు. You stand by my side. Take on the one-man stand. Rocking the band, Bull's got a big hand. We're taking on the bad guys. Fight